మే 8 ఫ్రైడే ఈవినింగ్ ఇంకా వన్ టౌన్ వెళ్ళి సప్త శనివారాల బుక్ ఒకటి, ఇంకా స్వామివారి ముడుపు కట్టడానికి కొన్ని అవయవాలు అయితే తీసుకుని ఇంకా ఇంటికి వచ్చి పువ్వులు ఇవన్నీ కూడా కొనుక్కుని వచ్చేసాం అనమాట ఇంటికి. సో అవన్నీ ఇంకా టేబుల్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇది రెండవసారి నేను సప్త శనివారాల వ్రతం చేయడం. సో ఇది వచ్చేసి మొదటి వారం అన్నమాట సప్త శనివారాల వ్రతంలో. ఈసారి చేసుకునే దానిలో మొదటి వారం. పోయిన సంవత్సరం ఒకసారి చేశాను. సో ఇంకా పువ్వులు ఇవన్నీ బాక్స్లో వేసేసుకున్నాను అనమాట. కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను, ఫ్రూట్స్ అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. సప్త శనివారాల వ్రతం మొదటి వారం అండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2025లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి మార్చిలో సప్త శనివారాల వ్రతం మొదటిసారి చేశాను. ఇది రెండవసారి అనమాట 2026లో. ఇవాళ అంటే మే 9న మొదటి వారం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పూజకి ఇట్లా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను అనమాట. సో ఈ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను వ్రతం ఏ విధంగా చేసుకున్నాను, అట్లాగే వ్రత కథలు ఇవన్నీ కూడా మీరు వినొచ్చు. ఇంక ముందుగా స్వామివారికి తులసిమాల అయితే వేసేసాను అండ్ పిండి ప్రమిదలు తయారు చేసుకున్నాను. ఇలాగ కుందుల్లో పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకున్నాను అండ్ పూలతో అలంకరించుకుని ప్రసాదాలు ఇవన్నీ చేసేసుకున్నాను అనమాట. అమ్మ చేసి ఇచ్చింది పరవాన్నం నాకు. అండ్ ఇంకా స్వామివారికి అభిషేకాలు, పంచామృత అభిషేకం ఇవన్నీ చేసుకున్నాను. అలాగే ముడుపు కట్టాను అండ్ ఇక్కడ కొన్ని అవయవాలు పెట్టి మొక్కుకున్నాను అనమాట. సో అది ఏంటి అనేది ఫర్దర్గా వీడియోస్లో చెప్తాను. కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశం చ దీప జ్యోతిర్నమోస్తుతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః. గోవింద 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 శ్రీనివాస వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్బాంధవుల వాడ అనాథరక్షక గోవింద గోవింద. మొహం కనిపించట్లేదు, మొహం కనపడాలా ఒకసారి. ప్రాణనాయమ్య ప్రీత్యర్థం మమ స్థానస్థిత శనైశ్వర్య దోష పరిహారార్థం శ్రీ మదల పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినం ఉద్దిశ్య యథాశక్తి షోడశోపచార పూజ్యాం కరిష్యే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధ్యాయామి. అవాహయామి దేవేశ సిద్ధ గంధర్వ సేవిత పూజాం స్వీకురు మద్దతాం ప్రసీద కరుణానిదే. అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఆవాహయామి. దేవదేవ జగన్నాథ ప్రణత క్లేశ నాశన రత్న సింహాసనం దివ్యం గృహాణ మధుసూదన. అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః రత్న సింహాసనం సమర్పయామి. వంచితం కురు మే దేవా దుష్కృతం చ వినాశయ పాద్యం గృహాణ భగవాన్ మాతురుత్సంగ సంస్థిత. అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పాద్యం సమర్పయామి. కురుష్వ మేదయాం దేవా సంసారార్తి భయాపహ కుసుమాక్షత సంయుక్తం గృహాణార్థం నమోస్తుతే. అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః హస్తయౌ
ఆర్ఘ్యం సమర్పయామి. నమస్సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే గృహాణాచమనం దేవ సర్వలోకైకనాయక అలిమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ముఖే ఆచమనం సమర్పయామి. గోవింద 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 గోవింద. కుంకుమాభిషేకం సమర్పయామి. గంధాభిషేకం సమర్పయామి. అక్షతాభిషేకం సమర్పయామి. పుష్పం సమర్పయామి. తులసీదళం సమర్పయామి. జలాభిషేకం సమర్పయామి. పంచామృత స్నానం. దధి క్షీరాజ్య మధుభిః శర్కరాఫలం మిశ్రితం పంచామృత స్నానామిదం గృహాణ పురుషోత్తమ. అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. పాలాభిషేకం సమర్పయామి. అమ్మా వస్తాను వీడియోకి తేనాభిషేకం సమర్పయామి. దీనిలోనా ఇంకా నెక్స్ట్ నేను పంచామృత అభిషేకం చేసిన తర్వాత మా వారు మౌర్య కూడా పంచామృతాలతో స్వామివారిని అమ్మవారికి అభిషేకం అయితే చేసేసారు. ముకుల్కి అయితే కాలేజ్ ఉందన్నమాట, అందుకనే ముకుల్ మీకు ఈ వీడియోలో కనిపించట్లేదు. అండ్ అమ్మ లాస్ట్లో కనబడుతుంది, వీడియో లాస్ట్లో. చందనాగరు కస్తూరి ఘనసార సమన్వితం గంధం గృహాణ గోవింద పరమోమోదపూరితం అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. గోవింద పరమానంద హరిద్రసహిత క్షతాన్ విశ్వేశ్వర విశాలాక్ష గృహాణ పరమేశ్వర అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పాంజలిం సమర్పయామి. సుగంధిని సుపుష్పాని జాజికుంద ముఖాని చ మాలతీ వకులాదేవి పూజార్థం ప్రతిగృహ్యతాం. అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పాంజలిం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. శ్రీ వెంకటాచలధీశాయ నమః. గుల్ఫౌ పూజయామి. శ్రీ ప్రదాయకాయ నమః. జంగే పూజయామి. జ్ఞానప్రదాయ నమః. ఊరు పూజయామి. శ్రీ శ్రీనివాస నమః. కటిం పూజయామి. నిర్మలాయ నమః. ఉదరం పూజయామి. విశాల హృదయాయ నమః. హృదయం పూజయామి. పరిశుద్ధాత్మనే నమః. స్తనౌ పూజయామి. పురుషోత్తమాయ నమః. భుజౌ పూజయామి. స్వర్ణహస్తాయ నమః. హస్తౌ పూజయామి. వరప్రదాయ నమః. కంఠం పూజయామి. లోకనాథాయ నమః. స్కందౌ పూజయామి. సర్వేశ్వరాయ నమః. ముఖం పూజయామి. రసజ్ఞాయ నమః. నాసికాం పూజయామి. పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. శ్రోత్రే పూజయామి. పుల్లాంబుజ విలోచనాయ నమః. నేత్రే పూజయామి. వర్చస్వినే నమః. లలాటం పూజయామి. సహస్ర శీర్షాయ నమః. శిరః పూజయామి. రమ్య విగ్రహాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. అలువేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం మృతాంసాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభువే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం మృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీ వత్స అక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌన రూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినీ ప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. సురపతయే నమః. నిర్మలాయ నమః. దేవపూజితాయ నమః. చతుర్భుజాయ నమః. చక్రధరాయ నమః. త్రిదామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. నిర్వికల్పాయ నమః. నిష్కలంకాయ నమః. నిరాంతకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిరూపద్రవాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం సారంగపానయే నమః. ఓం నందకనే నమః. ఓం శంఖదారకాయ నమః. అనేకమూర్తయే నమః. అవ్యక్తాయ నమః. కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. అనేకాత్మనే నమః. దినబంధవే నమః. ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవర్ధాయ నమః. ఓం యోగి హృత్పద్మ మందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్పాలాయ నమః. ఓం పాపజ్ఞాయ నమః. ఓం
భక్తవత్సలాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం సింసుమారాయ నమః ఓం జటామకుట శోభితాయ నమః ఓం శంఖమల్యో మధ్యోల్ల సన్మంజు కింకిణ్యాడ్య కరండకాయ నమః నీలమేఘ శ్యామతనవే నమః ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః జగద్వ్యాపినే నమః జగత్కర్తే నమః జగత్సాక్షిణే నమః ఓం జగత్పతయే నమః ఓం చింతితార్థప్రదాయకాయ నమః ఓం జిష్ణవే నమః ఓం దశార్హాయ నమః ఓం దశరూపవతే నమః ఓం దేవకీనందనాయ నమః ఓం శౌర్యే నమః ఓం హైగ్రీవాయ నమః జనార్దనాయ నమః ఓం కన్యాశ్రవణ తారజ్యాయ నమః ఓం పీతాంబరధరాయ నమః మనగాయ నమః ఓం వనమాలినే నమః ఓం పద్మనాభాయ నమః ఓం మృగయాసక్త మానసాయ నమః ఓం అశ్వారూఢాయ నమః ఓం ఖడ్గధారిణే నమః ఓం జనార్దన సముత్సకాయ నమః ఓం ఘనసారల సన్మధ్య కస్తూరి తిలకోజ్వలాయ నమః సచ్చిదానంద రూపాయ నమః జగన్మంగళదాయకాయ నమః ఓం యజ్ఞ రూపాయ నమః ఓం యజ్ఞ భోక్త్రే నమః చిన్నయాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమార్థ ప్రదాయ నమః ఓం శాంతాయ నమః ఓం శ్రీమతే నమః ఓం దోర్దండ విక్రమాయ నమః పరాత్పరాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం శ్రీ విభవే నమః ఓం జగదీశ్వరాయ నమః ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి శతనామావళి సంపూర్ణం ఓం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూత హితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచే నమః ఓం పద్మలయాయ నమః ఓం పద్మాయ నమః శుచే నమః ఓం స్వాహాయ నమః స్వదాయ నమః సుదాయ నమః ధన్యాయ నమః ఓం హిరణ్మయ నమః ఓం లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః ఓం విభార్తే నమః ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయ నమః ఓం వజ్దాయ నమః వజ్దారిణ్యై నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షి నమః ఓం క్రోధ సంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధయే నమః ఓం అనగాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః లోకశోక వినాశిని నమః ధర్మనిలయాయ నమః కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షి నమః ఓం పద్మసుందరే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖ్యే నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః ఓం దేవ్య నమః పద్మిని నమః పద్మగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదముఖ్యే నమః ఓం ప్రభాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః ఓం చంద్ర సహోదరి నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం ఇందుశీతలాయ నమః ఓం ఆహ్లాద జనన్యే నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయ నమః ఓం శివకర్తే నమః సత్యే నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యే నమః ఓం పుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః ఓం శాంతయే నమః ఓం ఓం శుక్లమాల్యాంబరాయ నమః ఓం శ్రీయే నమః ఓం భాస్కర్యే నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హేమమాలిన్యే నమః ఓం హరియే నమః ఓం ధనధాన్యకర్తే నమః సిద్ధే నమః ఓం స్థైన సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం రూపవేశగతానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః సుప్రదాయ నమః ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్య ప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ నమః ఓం దేవ్యే నమః ఓం విష్ణు వక్షస్థల స్థితాయ నమః ఓం విష్ణు పత్నే నమః ఓం ప్రసన్నాక్షయ నమః ఓం నారాయణ నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః దేవ్యే నమః సర్వోపద్రవారిణ్యే నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం పద్మావతి అష్టోత్తర శతనామావళి ఓం పద్మావత్యై నమః ఓం దేవ్యే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం కర్ణప్రదాయ నమః ఓం సహృదాయ నమః ఓం తేజస్వరూపిణి నమః ఓం కమలముఖ్యే నమః ఓం పద్మధరాయ నమః ఓం శ్రీయే నమః ఓం పద్మనేత్రాయ నమః ఓం పద్మకరాయ నమః ఓం సుగుణాయ నమః ఓం కుంకుమప్రియాయ నమః ఓం హేమవర్ణాయ నమః ఓం చంద్రవందితాయ నమః ఓం దగదగ ప్రకాశ శరీరధారిణ్యే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం నిత్యకళ్యాణ్యే నమః ఓం కోటి సూర్య ప్రకాశిన్యే నమః ఓం మహాసౌందర్య రూపిణ్యే నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం బ్రహ్మాండవాసిన్యే నమః ఓం సర్వవాంఛాఫలదాయిన్యే నమః ఓం ధర్మసంకల్పాయ నమః ఓం దాక్షిణ్య కటాక్షిణ్యే నమః ఓం భక్తిప్రదాయిన్యే నమః ఓం గుణత్రయ వివర్జితాయ నమః ఓం కళాషోడశ సంయుతాయ నమః సర్వలోకానాంజనన్యే నమః ఓం ముక్తిదాయిన్యే నమః ఓం దయామృతాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం మహాధర్మాయ నమః ఓం ధర్మరూపిణ్యే నమః అలంకార ప్రియాయ నమః సర్వదారిద్ర్య ధ్వంసిన్యై నమః ఓం శ్రీ వెంకటేశ వక్షస్థల స్థితాయ నమః ఓం లోకశోక వినాశిన్యే నమః ఓం వైష్ణవ్యే నమః ఓం తిరుచానూరు పురవాసిన్యై నమః ఓం వేదవేద్య విశారదాయ నమః ఓం విష్ణుపాద సేవికాయ నమః ఓం రత్నప్రకాశ కిరీటధారిణ్యే నమః జగన్మోహిన్యే నమః శక్తి స్వరూపిణ్యే నమః ఓం ప్రసన్నోదయాయ నమః ఓం ఇంద్రాది దైవత యక్ష కిన్నెర కింపురుష పూజితాయై నమః ఓం సర్వలోక వినాశిన్యే నమః ఓం భుజయాయై నమః ఓం ఐశ్వర్యప్రదాయిన్యే నమః శాంతాయ నమః ఉన్నత స్థాన స్థితాయ నమః ఓం మందారకామిన్యే నమః కమలాకరాయ నమః వేదాంత జ్ఞాన స్వరూపిణ్యే నమః ఓం
సర్వసంపత్తి రూపిణ్యే నమః కోటి సూర్య సమప్రభాయ నమః ఓం పూజాఫలదాయిన్యే నమః కమలాస నాది సర్వదేవస్తుతాయ నమః ఓం వైకుంఠవాసిన్యే నమః ఓం అభయదాయిన్యే నమః ఓం ద్రాక్షఫల పాయస ప్రియాయ నమః ఓం నృత్యగీత ప్రియాయ నమః ఓం క్షీరసాగరోద్భవాయ నమః ఓం ఆకాశరాజపుత్రికాయ నమః ఓం సువర్ణహస్తధారిణ్యే నమః కామరూపిణ్యే నమః ఓం కరుణాకటాక్ష దారిణ్యే నమః ఓం అమృతానుజాయై నమః ఓం భూలోక స్వర్గ సుఖదాయిన్యై నమః ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః ఓం మన్మంద దర్ప సంహత్యై నమః ఓం కమలార్ధ భాగాయ నమః ఓం స్వల్ప పరాధ మహాపరాధ క్షమాయై నమః ఓం షట్కోటి తీర్థ వాసితాయై నమః ఓం నారదాది మునిశ్రేష్ఠ పూజితాయ నమః ఓం ఆదిశంకర పూజితాయ నమః ఓం ప్రీతిదాయిన్యే నమః సౌభాగ్య ప్రదాయిన్యే నమః ఓం మహాకీర్తి ప్రదాయిన్యే నమః ఓం కృష్ణాతి ప్రియాయ నమః ఓం గంధర్వ శాస విమోచకాయై నమః ఓం కృష్ణ పత్నే నమః ఓం త్రిలోక పూజితాయ నమః జగన్మోహిన్యే నమః ఓం సులభాయ నమః సుశీలాయ నమః ఓం అంజనా సుతానుగ్రహ ప్రదాయిన్యే నమః ఓం భక్త్యాత్మ వివాసిన్యే నమః ఓం సంధ్యావందిన్యే నమః సర్వలోక మాత్రే నమః ఓం అభిమతదాయిన్యే నమః ఓం లలితా వధూట్యే నమః ఓం సమస్త శాస్త్ర విశారదాయ నమః ఓం సువర్ణాభరణ దారిణ్యే నమః ఓం ఇహ పరలోక సుఖ ప్రదాయిన్యే నమః ఓం కరవీర నివాసిన్యే నమః ఓం నాగలోకమణి సహాయ ఆకాశ సింధు కమలేశ్వర పూరిత రథ గమనాయ నమః ఓం శ్రీ శ్రీనివాస ప్రియాయ నమః ఓం చంద్రమండల స్థితాయ నమః ఓం అలివేలు మంగాయ నమః ఓం దివ్యమంగళధారిణ్యే నమః ఓం సుకల్యాణ పీఠ స్థితాయ నమః ఓం కామ్యకవన పుష్పప్రియాయ నమః ఓం కోటి మన్మద రూపిణ్యే నమః ఓం భానుమండల రూపిణ్యే నమః ఓం పద్మపాదాయ నమః ఓం రమాయ నమః ఓం సర్వలోక నాభాంతరధారిణ్యై నమః ఓం సర్వమానస వాసిన్యై నమః ఓం సర్వాయై నమః ఓం విశ్వరూపాయ నమః ఓం దివ్య జ్ఞానాయ నమః ఓం సర్వమంగళ రూపిణ్యే నమః ఓం సర్వానుగ్రహ ప్రదాయిన్యే నమః ఓంకార స్వరూపిణ్యే నమః ఓం బ్రహ్మజ్ఞాన సంభూతాయ నమః ఓం శ్రీ పద్మావత్యై నమః ఓం సద్యో వేదవత్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అసాంగం గుగ్గుల్లోపేతం గోఘృతేన సమన్వితం ధూపం గృహాణ దేవేశ సర్వలోక సమస్కృత అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధూపమాగ్రపయామి ధూపం సమర్పయామి ఓం నమో వెంకటేశాయ కేశ మహాదేవ సర్వజ్ఞాన ప్రదాయక దీపం దాస్యామి దేవేశ రక్షమాం భక్తవత్సల అలిమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దీపం సమర్పయామి. గ్రహాలలో 7వ వాడైన శనిదేవుడికి ఎవ్వరూ భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు. ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు, అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇంక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, శనేశ్వరా, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నల్లని రంగువాడివి, నేను నీలవర్ణుడినే. నువ్వు శనిదేవుడువు, నేను శనిదేవుడినే. నువ్వు తలుచుకుంటే నీ భక్తులకు మహారాజ్యాధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీసుడును. సామాన్య మానవులకు ఈ విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తే ఒక మహావ్రతంగా ఆచరిస్తారో వారికి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణానుగ్రహం కూడా లభిస్తుంది. సమస్త శనిదోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయం ఏమీ లేదు అని వరమిచ్చాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతనిని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు.
కుమ్మరివాణి కథ. కుమ్మరివాణి భక్తి. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరివాడొకడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసే వారిని అమ్ముకుని జీవించేవాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలం దేవుని పూజించవలనని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వారిని అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను సారెపై కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమనుంచుకొనెను. సారెపై కుండలను తయారు చేయునప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుచుండెను. అచట అతడు పని చేసినంత కాలము వాని చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి ప్రతిమ వద్ద నుంచుట వానికి నిత్య కృత్యమయ్యను. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి గలవాడు. అతడు ప్రతిదినమును వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించెడివాడు. అతడు పూజించి ఉంచిన బంగారు పూల స్థానమును మట్టిపూలు స్వామివారి వద్ద ఉండేటివి. తొండమానుడి విషయము గమనించెను. తానుంచిన బంగారు పూల స్థానమున మట్టిపూలు ఉండుట వానికి అర్థము కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూల నుంచుచున్నారని అనుమానించెను. తన భటులను కాపలాగా ఉంచెను. రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినను బంగారు పూలు స్థానమున మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండెను. మహారాజునకు మానసిక వ్యధ పెరిగెను. చింతాపీతుడు అయిన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను. రాజా, సమీప గ్రామమున భీముడను కుమ్మరి ఒకడు కలడు. అతడు కుండలు చేయుచు చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచుచున్నాడు. అతడు కుమ్మరి అయినను కుండలు చేయుచున్నను నన్ను నిత్యము ధ్యానించే మూఢభక్తుడు. నా స్మరణమును ధ్యానమును విడువని అతడు మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమును అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చట నా సన్నిధానమును చేరుచున్నవి. నీ ఉంచినట్టి బంగారు పూలు అతడుంచిన పూలు అందు నిలువలేక అదృశ్యమగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకము అని ఆ రాజును ఊరడించెను. తనను మించి భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినవి. తన కలను స్వామివారి మాటలను వినిన పరిశీలించుటకై వెంకటాచలము సమీపనున్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగెను. ఒక పల్లెలో సారెపై కుండ నుంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడునట్లు నేర్పుగా విసురుచు కుండలను చేయు భీముణ్ణి చూసెను. రాజు వానిని చూసి ఆశ్చర్యపడెను. రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించుటయేలా? నీకు పూజకు పుష్పములు దొరకలేదా? నీవు సారెను త్రిప్పుచు వచ్చిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి వద్ద పడినట్లు విసురుట విచిత్రముగా ఉన్నది. నీ ఉద్దేశమును వివరింపుము అడిగెను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడును. స్వామివారిని పూజించుట ఎట్లో తెలియని వాడును. పూజా విధానము నాకు తెలియదు. నేను దరిద్రుడును. కుండలను చేయనిదే నా కుటుంబం గడవదు. కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. పూజా విధానము తెలియని వాడను. కుటుంబ పోషణకై కుండలను చేయక తప్పదు. ఇట్టి నేను తీరిక లేక ఇట్లు చేయుచున్నాను, క్షమింపుడు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మిన వాడను. చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారిని తలుచుకొనుచు సారె వద్ద నుండి లేవరాని స్థితిలో నుండుటచే ఇట్లు మట్టి పూలను స్వామివారక్కడ పడునట్లు విసురుచున్నాను అని భయభక్తులతో వినయముగా మహారాజుకు తన పరిస్థితిని వివరించెను. కుమ్మరివాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరివాని భక్తికి మెచ్చి వానికి ధనమునిచ్చి తన రాజ్యమునకు పోయెను. ఆ తర్వాత కొంతకాలమునకు భీముడు మరణించి స్వర్గమునకు చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి నాకు ఇక నుండి ప్రసాదములను మట్టి పాత్రల్లోనే నివేదింపవలనని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పెను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారము పాటించుచు మట్టి కుండలతోనే ప్రసాదమును స్వామివారికి నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. తొండమానుడు భక్తి శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగునవి జరిపించుచు చివరకు మరణించి విష్ణులోకమునకు చేరెను. ఇక 3వ కథ శనివార వ్రత కథ. దేవదత్త దంపతుల కథ. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరు అతిథుల్ని
అభాగ్యుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారం గోచార ప్రకారంగాను దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందిగా అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరింపగా సెలవు తీసుకుని తన దారిని తాను వెళ్ళాడు. దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తాన లేచి స్నానాధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్య పదార్థాలు అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు 7 చిమ్లీ ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకుని సాయంకాలం పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనో కొంచెం నిద్రించేవారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి పరమసాధ్వి మీ దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. భక్తి శ్రద్ధలతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాణ్ణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించి ధర్మార్థకామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలవు శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు. వారు విని ఆనందించారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి వారిని అర్చించిన వారికి ఇహపరలోకముల యందు భోగభాగ్యములు కలుగును. శ్రీ స్వామి వారిని మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతములు చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహ బాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతము ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకొనిన వారు ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు. ఆయనను అర్చించినచో అందరూ దేవతలను అర్చించినట్లే అగును. ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్లే. పూజలో వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరమును వీనికన్నను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యములు. కావున మనమందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమును పొందుట మన కర్తవ్యము. ఓం నమో భగవతే వెంకటేశాయ. శనైశ్చర్య స్తోత్రము. నమః కృష్ణానీలాయ సికికండ నిభాయ చ నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతి జటాయ చ నమో విశాల నేత్రాయ సూక్ష్మోదర భయానక నమః పౌరుషగాతే నమః నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమో దీర్ఘాయ సుక్షాయ కాలదంశ్ర నమోస్తుతే నమస్తే ఘోరరూపాయ దుర్నిక్ష్యాయతే నమః నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తుతే సూర్యపుత్ర నమస్తేస్తు భాస్వరోభయదాయినే అధోదృష్టే నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమో నమః తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ జ్ఞానచక్షర్నమస్తే
तेस्तु कश्यपात्मजसूनवे तुष्टो ददासि राज्यं त्वं क्रुद्धो हरसि तत्क्षणात् देवासुर मनुष्याश्च सिद्धविद्याधरोरगाः त्वयावलोकी तासौरे दैन्य मासु व्रजन्ति ते सक्रोय शैव मनयः सप्ततारकाः राज्यभ्रष्टा पतन्तिह तव दृष्ट्यावलोकिताः त्वयावलोकितास्तेऽसि नाशं यान्ति समूलतः प्रसादं कुरु मे सौरे प्रणत्वाहि त्वमर्दितः नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्ड सम्भूतं तं नमामि शनैश्चरम् శని షోడశ నామములు కోణశ్చ నైశ్చ రోమందః ఛాయా హృదయనందనః మార్తాండజస్తదా సౌరీః పాతంగీ గృహనాయకః అబ్రాహ్మణः క్రూరకర్మా నీలవస్త్రాంజనద్యుతిः కృష్ణో ధర్మానుజः శాంతः శుష్కోదర వరప్రదः షోడశైతాని నామాని ఇహ పఠేచ్చ దినే దినే విషమస్తో భగవాన్ సుప్రీత తస్య జాయతే శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహారణ గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద వజ్రమకుడధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగ్రామ గోవింద బలరామానుజ గోవింద భౌతికల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శ్రుతజన పాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త తారక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాథ గోవింద హాదిరాం ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారి గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద పద్మాతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మత్స్యావతార గోవింద శంకర చక్రధర గోవింద సారణ్య గదాధర గోవింద విరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామహర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్రకవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవసుత గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థిత గోవింద స్త్రీపం రూప గోవింద శివకేశవమూర్తి గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద ప్రియ ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహపరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళ గోవింద పద్మదలాక్ష గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద
శేషసాయినే గోవింద శేషాద్రి నిలయాయ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కృతే తు వరదో దేవ త్రేతాయాం రంగనాయక ద్వాపరాంతే జగన్నాథ కలౌ వెంకటనాయక ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే శ్రీకృష్ణ గోవింద హరే మురారే అచ్యుతానందాది నారాయణ. విధంగా రెండవసారి నా సప్త శనివారాల వ్రతంలో మొదటి వారం అయితే సంపూర్ణంగా పూర్తయింది. ఇంకా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించమని ఆ స్వామిని వేడుకొని ఎటువంటి ఆటంకం కలగకుండా మిగిలిన వారాలు కూడా పూర్తి చేసేటట్టు నాకు ఓపిక ఇవ్వయ్యా అని ఆ విఘ్నాధిపతి వినాయకునికి వేడుకున్నాను. అలాగే శనేశ్వర స్వామికి మరియు వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాను. స్వామివారికి తులసి దళం, మందార పూలు, చామంతులు, గులాబీలు, పింక్ పూలు సమర్పించుకుని 7 అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష, యాపిల్స్, 7 నువ్వుల ఉండలు, చలివిడి, వడపప్పు, పానకం, 7 పిండి ప్రమిదలు అయితే వెలిగించుకున్నాను. ఇంకా పూజ మధ్యలో నొప్పిగా అనిపించింది కానీ అట్లాగే కంటిన్యూ చేసేసాను. స్వామివారి అనుగ్రహంతో మొదటి వారం పూజ సక్సెస్ఫుల్గా నిర్విఘ్నంగా చేసుకోగలిగాను. ఇంకా అమ్మ కూడా దేవుడికి నమస్కరించుకుని పసుపు, కుంకుమ, అక్షతలు ఇవన్నీ వేసి పూజ అయితే చేసుకుని దండం పెట్టుకుంది. ఇంకా ప్రసాదం వచ్చేసి పరవాన్నం, అలాగే కొబ్బరికాయ. ఇంకా పూజ అయితే అయిపోయింది. స్వామివారికి దండం పెట్టుకున్నాను. నెక్స్ట్ మిగిలిన 6 వారాలు కూడా నిర్విఘ్నంగా ఇలాగే శక్తి కొలది చేయాలి స్వామి, ఏదైనా తప్పులుంటే క్షమించు అని చెప్పి దండం పెట్టుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.